హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మీ అందరికీ కూడా మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో, ఇవి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే టిప్స్ అనమాట. అంటే ఇంటి మెయింటెనెన్స్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. వాటర్ బాటిల్స్ మనమైతే ఇంకా సమ్మర్‌లో వాటర్ బాటిల్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడము, లేదంటే బాటిల్స్‌కి పట్టి పెట్టుకోవడం చేస్తూ ఉంటాము. కాకపోతే ఇవి ఎక్కువగా వాడడం వల్ల నీచు వాసనలాగా వస్తూ ఉంటాయి. సో, రెగ్యులర్ వాష్ కాకుండా వీక్లీ వన్స్ అయినా సరే ఇలా వాష్ చేసుకుంటే ఏంటంటే బాటిల్స్ ఎప్పుడు హైజీన్‌గా ఉంటాయి. ఎటువంటి స్మెల్ లేకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. సో, దీంట్లో అయితే నేను కొంచెము రాళ్ళ ఉప్పు వేశాను. రాక్ సాల్ట్ అంటాం కదా! కొంచెం సాల్ట్ వేసేసి అలాగే నేను విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోండి. నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన లిక్విడ్ వేసేసాను. అది ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అది మల్టీపర్పస్ క్లీనర్ అనమాట. మనకి కొలిన్ బాటిల్లో వేసి చూపించాను కదా! సో, అది మల్టీపర్పస్ అనమాట. అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. సో, బాటిల్లో అయితే అవి కొంచెం ఫ్యూ డ్రాప్స్ వేసేసి వాటర్ వేసేసి బాగా షేక్ చేసేసి ఇక్కడ చూడండి అదే వాటర్ని పైన బాటిల్కి కూడా క్లీన్ చేయడానికి యూజ్ అవుద్ది. సో, బాటిల్ అయితే మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఆ లిక్విడ్ అనేది నేను ఆల్రెడీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు చూడాలంటే కనుక ఒకసారి ఛానల్లో చూడండి. ఇంకా వీటిని అయితే ఇలాంటి వుడ్ స్పూన్స్ కానీ లేదంటే మన దగ్గర చెలాకులు ఉంటాయి కదా! సో, అలాంటి వాటికైనా పెట్టేసి ఇలా నిలబెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిసేపు వాటి లోపలికి గాలి వెళ్ళినట్టు అవుతుందన్నమాట. అలా గాలి వెళ్ళడం వల్ల అవి మంచిగా ఆరిపోతూ ఉంటాయి. లేదు మనం ఎక్కడైనా బోర్లు ఇచ్చినా కూడా గ్యాప్ లేకుండా ఉంటే స్మెల్ వస్తూ ఉంటాయి. మనం కడగడం కూడా వేస్ట్ అట్లా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వుడ్ స్పూన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా! నాన్ స్టిక్ వాటికి మామూలుగా ఈ స్టీల్‌వి వాడితే గరిటెలు గీతలు పడతాయనేసి ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటాము. సో, ఇవేంటంటే అప్పుడప్పుడు వీటి మెయింటెనెన్స్ ఇలా చేసుకోవాలి. లేదంటే రఫ్‌గా అయిపోతూ ఉంటాయన్నమాట. కర్రీస్ కానీ, పసుపు కానీ, కారం కానీ ఇవన్నీ దీనికి పట్టేసుకుంటూ ఉంటాయి. స్మెల్ వస్తూ ఉంటాయి. బ్యాడ్ స్మెల్ వస్తాయి. అట్లా కాకుండా ఇవి నీట్‌గా ఎప్పుడు మనం కొత్తవి కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటాయో అలా ఉండాలి అంటే గనక దీనికి మనము ఆయిల్ వాడుతూ ఉంటాం కదా! వంటలో వాడే నూనె ఉంటుంది కదా! అవి 2, 3 డ్రాప్స్‌గా ఇలా వేసేసుకొని మొత్తం మసాజ్ చేస్తున్నట్టుగా వీటికి ఇలా అప్లై చేయాలన్నమాట. సో, ఇట్లా అప్పుడప్పుడు మనము అంటే రెగ్యులర్‌గా చేయాల్సిన అవసరం లేదు. కనీసం మంత్లీ వన్స్ అయినా ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి ఎప్పటికీ కొత్తగా ఉంటాయి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ రావు. నీట్‌గా ఉంటాయన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా పెరుగు ఇంట్లో సరిపోనప్పుడో లేకపోతే పాలు లేవనుకున్నప్పుడు బయట నుంచి పెరుగు తెచ్చుకుంటూ ఉంటాం కదా! ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. సో, ఈ ప్యాకెట్‌లో పెరుగు ఏంటంటే మనం మొత్తం ఫుల్‌గా వాడేసినా కూడా లోపల పెరుగు అనేది ఉంటానే ఉంటది. సో, దీన్ని అట్లనే వచ్చేసిందిలే అని పడేయకుండా మనము ఇంట్లోకి కొన్ని వాటికి దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల ఎంత పెరుగుందో మీకే అర్థమవుద్ది. సో, ప్రతి ఒక్కరు కూడా ఇంక ఎంత నీట్‌గా దీన్ని తీసినా కూడా ఈ లోపల పెరుగు అనేది ఉంటది. మనం మామూలుగా రాగి చెంబులు గానీ, లేదంటే గ్లాసులు గానీ, ప్లేట్లు గానీ, లేదంటే ఇత్తడి దీపాలు, రాగి దీపాలు ఇలాంటివైతే ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటాం కదా! వాటినైతే ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకుంటా ఉంటాము. సో, అట్లాంటప్పుడు ఈ పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా! రెగ్యులర్‌గా పెరుగు బయటే తెచ్చుకునే వాళ్ళైతే గనక ఇంకా వాళ్ళకి మొత్తం ఇదే సరిపోతా ఉంటది. సో, ఇట్లా ప్యాకెట్లని మీరు వేస్ట్ చేయకుండా డస్ట్‌బిన్‌లో వేయకుండా ఇలా యూజ్ చేసేసుకున్నారంటే చూడండి ఇక్కడ నేను దీనిని ఇలా స్క్రబ్ చేస్తున్నాను. ఎటువంటి స్క్రబ్బర్ అవసరం లేదు. ఎటువంటి క్లీనర్ అవసరం లేదు. పీతాంబరి ఇలాంటివి ఏవీ లేకుండా జస్ట్ ఆ ప్యాకెట్‌తోనే నేనిక్కడ క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత బాగా క్లీన్ అయిపోయిందో రాగి పాత్రలైతే పెరుగు అనేది పులుపు ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా క్లీన్ అవుతాయన్నమాట. ఇక్కడ చూడండి ఎంత డస్ట్ వచ్చింది, ఎంత నల్లగా వచ్చింది చూడండి ఆ రాగి. ఈ చెంబు నేను మామూలుగా డోర్ దగ్గర ఈశాన్య మూలలో పెడతాననమాట. గత 2, 3 వారాల నుండి దీన్నైతే నేను ముట్టుకోలేదు. సో, అందుకోసం బాగా నల్లగా అయిపోయింది. అంత నలుపు కూడా పోయి మంచిగా ఎంత షైనీగా వచ్చేసింది చూడండి. మంచిగా తళతళ మెరుస్తా ఉంది. సో, ఇది కంటిన్యూగా వాటర్‌తో ఉంటదనమాట. సో, అందుకు ఎక్కువగా నేను రెగ్యులర్‌గా తీసి కడిగేది కాదు. అప్పుడప్పుడు తీసి కడుగుతూ ఉంటాను. సో, ఇంకా అట్లా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి మనమైతే కుంకుమ పెట్టుకునేది మనకి మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఈ కుంకుమ అనేది మనం పెట్టుకున్న కాసేపటికే పడిపోవడము, లేకపోతే సరిగ్గా అంటుకోకపోవడం జరుగుతూ ఉంటాయి కదా! మనం మార్నింగ్ రెడీ అయ్యి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పెట్టుకొని వెళ్ళే అలవాటు ఉండే వాళ్ళకైతే అది కాసేపట్లో వెళ్ళిపోతది. అట్లా కాకుండా మీరు వాడే ఏదైనా మాయిశ్చరైజర్ ఉన్నా గానీ, లేదంటే మాయిశ్చరైజర్ వాడని వాళ్ళైనా సరే ఇట్లా వ్యాజ్లైన్ ఉంటాయి కదా! వ్యాజ్లైన్‌ని జస్ట్ కొంచెం అలా స్కిన్ మీద అప్లై చేసి దాని మీద కుంకుమ పెట్టుకున్నారనంటే మీకు ఎక్కువసేపు అంటే మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ మళ్ళీ మీరు ఫేస్ వాష్ చేసుకునేదాకా కూడా అది అలాగే ఉంటదనమాట. ఇక్కడ చెమటకి కుంకుమ కారిపోదు కూడా.
మనకి మామూలుగా సమ్మర్‌లో చెమట పడతా ఉంటది కదా! సో, ఆ చెమట మన మొహం మీద నుంచి కారినా గూడా కుంకుమ అనేది పోకుండా ఉంటది. ఇక్కడ మీకు వాటర్ వేసి చూపెట్టాను చూడండి. ఎంత నీట్‌గా అట్లనే ఉందో పెట్టింది పెట్టినట్టుంది కదా! సో, ఇంకా కుంకుమని ఎక్కడికైనా మనం బయటికి వెళ్తున్నప్పుడో, లేదంటే ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు దీన్ని తీసుకెళ్లడం కష్టం. ఏదైనా పేపర్‌లో పెట్టుకొని వెళ్ళామంటే మొత్తం కుంకుమ అంతా కూడా బయట పడిపోతా ఉంటది. బ్యాగ్ అంతా గలీజ్ అయితా ఉంటది. హ్యాండ్ బ్యాగ్‌లో కూడా ఇట్లా పెట్టుకోలేము. సో, ఇట్లాంటివి ఏవైనా ఆయుర్వేదవి మెడిసిన్ వచ్చే డబ్బాలు గానీ, హోమియోపతి మెడిసిన్ వచ్చేటివి చిన్న చిన్నవి పొడవుగా ఉండేటివి వస్తా ఉంటాయి కదా! అవి గానీ, ఇలాంటివి గానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది. కొంతమందికి ఇలా బడ్‌తో కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటది. ఇదేంటంటే చక్కగా నీట్‌గా పడిపోతదనమాట. చిన్నగా వస్తది, రౌండ్‌గా వస్తదని ఎక్కువగా బడ్ యూజ్ చేస్తా ఉంటారు కుంకుమ పెట్టుకోవడానికి. సో, మనకి బడ్ ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్ ఉండదు కదా! సో, అందుకోసము కుంకుమ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మన దగ్గర ఉండాలి. అది నీట్‌గా ఉండాలి. ఎక్కడ పడిపోకుండా బ్యాగ్ గలీజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి బాటిల్ తీసుకొని దాంట్లో కుంకుమ వేసేసుకొని దానికి మిడిల్‌లో ఒక బడ్‌ని కట్ చేసి అంటించుకోవడమో, లేదంటే దాంట్లో లోపలికి హోల్ పెట్టేసుకొని పెట్టుకోవడమో చేయండి. చూడండి మీకు బర్డ్ ఉంటుంది వెంటనే మీ వెంటే, అలాగే మీ వెంటే కుంకుమ కూడా ఉంటుంది. సో, మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న మాయిశ్చరైజర్‌తో కానీ, లేదంటే వాజ్‌లిన్‌తో కానీ జస్ట్ అట్లా అప్లై చేసి బర్డ్‌తో పెట్టుకున్నారంటే ఎంత నీట్‌గా పడిందో చూడండి కుంకుమ అనేది. ఇంకా మీరు మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మీరంతటిగా మీరు కడిగేదాకా ఈ కుంకుమ అనేది స్కిన్ మీద నుంచి పోదు. అలాగే ఎక్కడ బ్యాగ్‌లో పెట్టుకున్నా కూడా కుంకుమ గలీజ్ అవ్వకుండా, బ్యాగ్ అంతా పాడవకుండా ఏటీఎం కార్డ్స్‌కి అంతా అంటుతా ఉంటది. ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్‌లో అయితే లోపల మనం నీట్‌గా కడుక్కుంటా ఉంటాము. ఇలా బయట పక్క గానీ, లోపల ఇక్కడ పెట్టే దగ్గర గానీ కొంచెం నల్లగా అయిపోతా ఉంటది. అదేంటంటే రోజు క్లీన్ చేయము. లోపలంతా క్లీన్ చేసుకుంటా ఉంటాం కానీ కింద పక్కన ఎక్కువగా టచ్ చేయం కదా! సో, చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. ఇదంతా రోజు కొంచెం ఇలా పేరుకొని ఇలా అయిపోయిందనమాట. సో, దీన్నైతే సింపుల్‌గా జస్ట్ మనం ఒక లిక్విడ్ వేసేసి దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బేకింగ్ సోడా వేశాను కదా! దానిపైన వెనిగర్ వేశాననమాట. ఈ బేకింగ్ సోడా, వెనిగర్ కాంబినేషన్ అనేది ఎంత రియాక్షన్ వస్తదో అంత ఫాస్ట్‌గా పనిచేస్తదనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ ఆ వైట్‌గా ఉన్న ప్లేస్ అంతా కూడా క్లీన్ అవుతుంది. దానికదే క్లీన్ అవుతుంది చూడండి రుద్దకుండానే. ఇక్కడ ఇలా కొంచెం స్ప్రెడ్ చేస్తున్న టైంలోనే దాంట్లో ఉండే నలుపుదనం అంతా కూడా వచ్చేస్తా ఉంది. సో, ఇంకా దీన్ని ఎక్కువసేపు నానబెట్టాల్సిన పనేం లేదు. దీనిపైన ఒక 2 డ్రాప్స్ విమ్ లిక్విడ్ వేసుకోండి. నేనైతే ఈ మల్టీపర్పస్ క్లీనర్ ఇది వేస్తాననమాట. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ చేసుకునేదానికి దీన్నే యూజ్ చేస్తాను. ఇదేంటంటే మంచి షైనింగ్‌తో వస్తా ఉంటాయన్నమాట. దాంట్లో కలిపిన ఐటమ్స్ అలాంటివన్నమాట. అదేంటంటే మనకి ఏ ఐటెమ్ క్లీన్ చేసినా కూడా మంచి షైనీగా కనపడుతదనమాట. సో, అందుకోసం ఇట్లాంటి బయట క్లీన్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా నేను అదే లిక్విడ్‌తో క్లీన్ చేస్తాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లిక్విడ్‌ని ఫుల్ వీడియో పెట్టాను చూడండి. ఇంకా టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా మొత్తం అనేసి తర్వాత గట్టిగా రుద్దితే మొత్తం వచ్చేస్తదనమాట. మీకు ఇట్లా పట్టేసుకున్నదంతా సాల్ట్ వాటర్‌తో గిన్నెలు కడిగే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా వస్తూ ఉంటది. ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయలేదేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటది. కాకపోతే వాటర్ ప్రాబ్లమ్ అనమాట అది. నిలబడడం వల్ల అది సాల్ట్ అంతా పేరుకొని తెల్లగా అయితుంటది. ఇప్పుడు చూడండి మిక్సీ ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో, ఇట్లా ఈ బేకింగ్ సోడా, వెనిగర్ వేయడం వల్ల మిక్సీ అనేది చాలా నీట్‌గా వచ్చేస్తది. ఒకసారి ట్రై చేసి చూడండి మీకే ఆశ్చర్యపోతారు. అంత నీట్‌గా వచ్చేస్తది. ముందు అది ఎట్లుండింది, ఇప్పుడు ఎట్లుండిందో మీరే చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సమ్మర్‌లో అయితే మనం కూలర్లు, ఏసీలు ఇంకా ఇవి ఎక్కువగా వాడుకుంటా ఉంటాము వేడిని తట్టుకోలేక. కాకపోతే ఒకప్పుడు కూలర్లు, ఏసీలు లేని టైంలో మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు అనేది తలుచుకుంటే మనకి వాళ్ళు వాడిన పద్ధతులు, వాళ్ళు చేసిన పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో, 2 కాటన్ చీరలు అని చెప్పాను కదా! సో, ఈ కాటన్ చీరలు అనే కాదు, పాతవి ఏవైనా బెడ్‌షీట్స్ కానీ ఇంకా ఏవైనా ఉన్నా కూడా మందంగా ఉండే కాటన్ క్లాత్స్ ఏవైనా పర్వాలేదు. చీరలే కావాలని ఏం లేదు. కాకపోతే చీరలు ఏంటంటే ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వస్తాయి. మనకి ఇది చేసుకునేదానికి చాలా సింపుల్‌గా, ఈజీగా ఉంటదనమాట. సో, దానికోసము చీరలు తీసుకున్నాను. తర్వాత ఇలాగా ఇదే బకెట్‌లో కానీ, గిన్నెలో కానీ మీ ఇష్టము. కొన్ని వాటర్ తీసుకొని అంటే చీర తడిచేమైన వాటర్ తీసుకొని దాంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ వేయండి. ఐస్ క్యూబ్స్ లేకపోతే మొత్తం కూల్ వాటర్‌గా తీసుకోండి. మీకు ఎట్లా వీలుంటే అట్లా చేసుకోండి. తర్వాత మీరు చీరని అంటే మీ రూమ్ సైజుని బట్టి మీరు సింగిల్ లేయర్‌తో పెట్టుకోవాలనుకుంటారా, డబల్ లేయర్‌తో పెట్టుకోవాలనుకుంటారా చూసి ముందే చీరని అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఈ ఐస్ ముక్కలన్నీ కూడా దీంట్లో కరిగేలాగా చేసుకున్న తర్వాత మనం వాటర్‌తో తడుపుతూ ఉంటాం కాబట్టి దీనిని కొంచెం స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికి మనము పడుకున్నంత సేపు ఫ్రెష్ ఫీల్ ఉండడానికి కొంచెం కంఫర్ట్ వేసాననమాట వాటర్‌లో. సో, ఇట్లా వేసిన తర్వాత ఐస్ అంతా కరిగిన తర్వాత ఈ చీరని మొత్తం కూడా దీంట్లో ఈ నీళ్ళల్లో పెట్టేసేయాలి. చీర మొత్తం నీళ్ళతో తడిపేసేయాలన్నమాట. అందుకే ఎక్కువ వాటర్ ఏం తీసుకోలేదు. జస్ట్ చీర
తడిస్తే సరిపోతుంది మనకి. ఎక్కువగా కారిపోయేలాగా అవసరం లేదనమాట. ఇక్కడ ఇట్లా మొత్తం తడిపేసిన తర్వాత ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే పిండేసేయాలి. ఎందుకంటే మరీ ఎక్కువ కారినాయనంటే ఇవి రూమ్ కాబట్టి వాటర్ అంతా బండల పైన వచ్చేసి జారుతూ ఉంటాయి కదా తడి తగిలితే. సో అందుకోసం ఎక్కువ వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇండ్లలో కూడా కర్టెన్స్ ఉంటున్నాయి, కర్టెన్ రాడ్స్ ఉంటున్నాయి కదా. సో కర్టెన్ రాడ్కి చీరని నేను డబుల్ లేయర్తో వేసాను చూడండి. ఇట్లాగా వేసి ఆ పక్క కట్టుకోవాల్సిన అవసరం లేదు, కర్టెన్ రాడ్కి తీసాము. ఈ పక్క ఉంటుంది కదా, ఇవి రెండింటికి ఏదైనా చిన్నది తాడు కానీ ఏదైనా పెట్టుకొని మీరు ఇంకొక రెండు వైపులా ఇటు సైడ్ డోర్కి హ్యాంగర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి కట్టి పెట్టుకున్నారని అంటే మీకు చీర మంచిగా ఇలాగా నిలబడిపోతుంది. ఆ చీర కింద పడుకొని మనం ఫ్యాన్ని మరీ ఫుల్గా లేకుండా జస్ట్ ఒక 2లోనో 3లోనో పెట్టుకొని మనం పడుకున్నాము అంటే చాలా చల్లగా వస్తూ ఉంటుంది మనకి. ఇంకా అసలు ఏసీ కూలరు ఇవేవి పనికిరావు దీని ముందు, అంత బాగా న్యాచురల్గా కూలింగ్ వస్తూ ఉంటుంది. ఇంకొక చీర అని చెప్పాను కదా, ఇప్పుడు కర్టెన్ రాడ్కి ఇలా పైన వేలాడదీసాం కదా, అట్లా కాకుండా ఇంకొక చీరను తీసుకొని కింది వైపు కంటే ఇప్పుడు కర్టెన్స్ ఎలా ఉన్నాయో అలాగా కింది వైపుకు వేలాడదీసుకోవాలన్నమాట. అంటే కిటికీలో నుంచి వచ్చే గాలి కూడా మనకి చల్లగా వచ్చేలాగా, బయట గాలి వస్తుంది, ఇటు ఫ్యాన్ గాలి, రెండింటికి కూడా చల్లగా వచ్చి రూమ్ అంతా కూడా మంచులాగా అనిపిస్తుంది మనకి. చాలా చల్లగా అనిపిస్తుంది మనకి, న్యాచురల్ కూలింగ్ అని చెప్పొచ్చు. ఇంకా దీన్ని ఏంటంటే మనం దీని కింద పడుకున్నాక కొద్దిసేపటికి ఆరిపోయినట్టు అవుతూ ఉంటుంది కదా, కూల్ వాటర్ కానీ లేదంటే నార్మల్ వాటర్ అయినా కూడా చిలకరించుకున్నట్టుగా చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇంకా మనకి పడుకున్నంతసేపు మంచిగా దాని కింద చల్లగా గాలి వస్తూ ఉంటుంది. ఇది పాతకాలంలో చాలా వరకు యూజ్ చేస్తారు. పల్లెల్లో అయితే కనుక గోనె సంచులు ఉంటాయి కదా, వాటిని తడుపుతూ ఉండి గాలి ఏ వైపు నుంచి వస్తుందో ఆ వైపుకు వేసేసేవాళ్ళు అనమాట. సో చూడండి, కిటికీకి ఒక చీరని ఇలాగా ఒక చీరని పైకి వేలాడదీసేయండి. నేనైతే కిటికీకి వేశాను, నాకు కిటికీకి వేస్తేనే చాలా చల్లగా వస్తుంది. పిల్లలు అయితే అక్కడే కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు చూడండి. ఇక్కడ దాని కింద డ్రాప్స్గా వాటర్ కారుతాయి, మరీ హెవీగా కారవు. మనము నీళ్ళని ఆల్రెడీ పిండేసాం కాబట్టి ఒక్కొక్క చుక్కగా కారుతూ ఉంటాయి. సో కింద మందంగా ఉండే బొంత కానీ లేదంటే ఇలాంటి డోర్ మ్యాట్ కానీ వేసుకున్నారని అంటే ఆ నీళ్ళన్నీ కూడా డోర్ మ్యాట్ పీల్ చేసుకుంటుంది. ఆ పీల్ చేసుకున్న దాన్ని తీసి బయటపడేయొద్దు, అది అట్లనే ఉంచండి. ఎందుకంటే కింద ఫ్లోర్ కూడా మంచిగా చల్లగా అవుతుంది అనమాట నీళ్ళన్నీ పీల్చుకొని. కాబట్టి ఇట్లా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. రాయలసీమ దానికి ఒకరైతే ఫుల్ వీడియో పెట్టండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. దీనితో నేను 4 గ్లాసుల రైస్ పెట్టానని అంటే నలుగురికి సరిపోగా కుక్కకి కొంచెం ఆవుకి కొంచెం అన్నం మిగులుద్ది అనమాట డైలీ నైట్ పెట్టేటప్పుడు. సో అట్లా 4 గ్లాసుల రైస్ అయితే మనకి అన్నం సరిపోతుంది. కానీ ఇక్కడ సంగటి అయితే కనుక 1 గ్లాసు బియ్యమే సరిపోతాయి అనమాట. నలుగురికి కూడా 1 గ్లాసు సంగటి సరిపోతుంది అనమాట. 1 గ్లాస్ రైస్ వేస్తే మనకి సరిపోద్ది. ఇంకా పావు కప్పు రైస్ వేసాను కదా, అది కుక్క కోసం అనమాట. సో మీకు ఒక ఐడియా కోసం అందాజు అంటే ఎంత బియ్యం వేసుకుంటే మనం ఎంతమంది తింటామో అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే అందు గురించి చెప్తున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల రైస్ అయితే మేము అన్నం తింటాము. అట్లాంటిది సంగటికి వచ్చేసరికి 1 గ్లాసే సరిపోతుంది అనమాట. అంటే ఇంకా దీన్ని బట్టి మీరు ఎంత వేసుకోవాలో అర్థం చేసుకోండి. ఇంకా ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 8 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. పైన పావు కప్పు వేసాను కదా, దానికి ఒక 2 గ్లాసులు వేసాను అనమాట. ఒక చిన్న టీ స్పూను సాల్ట్ వేసేసుకొని ఇంకా మీరు కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఈ కుక్కర్ పెట్టేసిన తర్వాత మీరు స్టవ్ని మీద లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే గబగబా పొంగు వచ్చేస్తుంది, మొత్తం పైనంతా పొంగు కారిపోయి స్టవ్ అంతా పాడవుద్ది. అందుకోసము లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని 3 విజిల్ వచ్చాక ఇలాగా పక్కకు తీసుకోండి. ఇక్కడ ఏంటంటే కుక్కర్ని ఎప్పుడు కూడా విజిల్ తీసేటప్పుడు ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది కదా, ఈ 2 హ్యాండిల్ని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని తర్వాత మీరు విజిల్ని ఇలా పైకి లేపాలి. అది ఎమర్జెన్సీ అయితేనే ఇలా తీసుకోవాలి, లేదంటే విజిల్ పోయేదాకా వెయిట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విజిల్ వచ్చేటప్పుడు వాటర్గా మనకి స్ప్రింకిల్స్ లాగా వస్తే కనుక వెంటనే తీసేయొద్దు. మీరు అట్లనే పట్టుకొని ఉన్నారంటే ఎక్కువ హీట్తో ఉంటుంది, లోపల ఎక్కువ ప్రెషర్ ఉన్నట్టు. సో అట్లా వాటర్ ఉన్న టైంలో కూడా కుక్కర్ మూతని విజిల్ని పైకి లేపొద్దు, కొంచెంసేపు ఆగాలి. ఇక్కడ చూడండి, విజిల్ అంతా పోయి తీసాక మూత తీసాక 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసాను. నేను ఇక్కడ ఈ రైస్కి 3 టేబుల్ స్పూన్లు ఫుల్గా ఉండే రాగి పిండి వేసాను అనమాట. కొలత కోసం చెప్తున్నాను మీకు. తర్వాత ఇలాగా మీ దగ్గర తెడ్డు ఉంటే తెడ్డుతో ఎనపండి, లేదంటే తెడ్డు లేని వాళ్ళైతే పప్పు గుత్తి పెట్టుకొని, పప్పు గుత్తికి రివర్స్లో ఉంటుంది కదా వెనకాల రౌండ్గా ఉండేది, అది పెట్టుకోండి. ఆల్రెడీ అన్నం ఫుల్గా
కుక్ అయింది. కాకపోతే ఏంటంటే మనము ఇట్లా ఎనిపేదానికి రౌండ్గా వస్తే అది పర్ఫెక్ట్గా కలుస్తుంది, అందుకోసం రౌండ్గా ఉండేది. లేదంటే గరిటెతో అయినా కూడా మీరు కలుపుకోవచ్చు. ఇట్లా చూడండి, ఇలాగా మంచిగా ఎనిపేసుకోవాలన్నమాట. అన్నం ఆల్రెడీ మెత్తగా అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఎనిపేది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. జస్ట్ ఇలా మనం సింగిల్గా ఒక్కరే హ్యాండిల్ చేయొచ్చు. మీకు చేతికి వేడి తగులుతుంది అనుకుంటే కనుక ఇలాంటి అన్నం గరిటెనో లేకపోతే చెలాకు ఉంటుంది కదా, సో దీంతో అయినా మీరు తీసుకోవచ్చు. అంచులమ్మటి పిండి అనేది ఖర్చుకోవడమో లేదంటే ఎక్కువ మందంగా దానికి గిన్నెకు ఉండిపోవడమో జరుగుతుంది. అట్లాంటప్పుడు ఇలా అన్నారంటే సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. అంచులమ్మడి ఏం లేకుండా ఉంది అంత మిడిల్లోకి తెచ్చేసుకున్నారని అంటే మీరు పర్ఫెక్ట్గా మొత్తాన్ని కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అంచులమ్మటి అలా ఉంది ఉండిపోయిందంటే గట్టిగా గడ్డగట్టేస్తే అన్నట్టుగా మొత్తం ఎండిపోయినట్టుగా అవుతుంది అనమాట. మీరు అప్పటికప్పుడే తింటాము వేడివేడిగా అనుకుంటే ఈ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. లేదు మేము కాసేపు ఆగి తింటాము, ఇంత వేడిగా తినలేము ఇట్లా హీట్గా ఉన్నప్పుడు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లూజ్గా ఉండేలాగా చేసుకోండి. ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ గట్టి పడుతూ ఉంటుంది అనమాట. గట్టిగా అయిపోతే అంత బాగా అనిపించదు, చల్లగా అయిపోయినాక కూడా అంత తినబుద్ధి కాదు. వేడివేడిగా ఉన్నప్పుడే సంగటి అనేది తినడానికి బాగుంటుంది. సో ఇలాగా మొత్తాన్ని కూడా అంత దగ్గరికి అనేసుకొని నీట్గా ఈ గరిటెకు కూడా ఏదైనా అంటుకొని ఉంటే పక్కకు పెట్టేసుకొని మీరు మళ్ళీ కుక్కర్ మూత యథావిధిగా పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేసేయండి. ఆ వేడికి ఆ ఆవిరి మీద లోపల మనం పిండి కలిపిన పిండి కూడా అన్నంతో పాటు ఉడికిపోయి ఉంటుంది అనమాట. పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. 2 మినిట్స్ తర్వాత నేను తీసి చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.